ప్రియులారా, ఈ ఉదయకాలం మనము దేవుని సన్నిధిలో ఆరాధించుచుండగా సహోదరుని తలంపులో యేసు ప్రభు యొక్క నడకను గురించిన తలంపు పాటలో మనం పాడినాం. ఆ మాట వినగానే మనసులో దైవికమైన వ్యక్తుల యొక్క నడకను దేవుని గ్రంథంలో తలంచాలి. అంత దైవికమైన వెలుగులో ఆ నడకలు ఈ భూలోకమందుండినవో ఫలించాలని నేను ఈ పాఠ్య భాగాలన్నీ చదివించిన. యేసు ప్రభువును గురించి మనం చూస్తే ఆయన ఈ భూలోకంలో మనుష్యావతారము నెత్తి ఆయన నడిచిన నడకలను చదివినాం. 7వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో, ఆఫ్టర్ దీస్ థింగ్స్ జీసస్ వాక్డ్ ఇన్ గ్యాలిలీ అండ్ రైట్. యేసు ప్రభు గలిలయలో నడిచెను అని రాయడు. యేసు ప్రభు నడవవలసిన అవసరం లేదు, పరిశుద్ధాత్మనికి నడవవలసిన అవసరము లేదు, తండ్రి అయిన దేవునికి పరిగెత్తాల్సిన అవసరము లేదు. మనం చదివిన పాఠ్య భాగాలు యోహాను సువార్తలో, అలాగే ఆదికాండం 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ముగ్గురు దైవికమైన వ్యక్తుల యొక్క చిత్రపటాలు, వారి యొక్క క్రియలు ఎలాగూ భూమిపై ఉండినవో అవి కనబడుతూ ఉన్నాయి. మనము నడవవలసిన అవసరం ఉంది ప్రియుల. మనుషులు నడవాలి, దేవుడు నడవకూడదు. మనిషి ఎక్కడికి నడిచినాడు అని అంటే దైవికమైన వెలుగులో వ్యతిరేకంగా నడిచినాడు. దేవుని ఎదుటనే నిలబడినాడు. నేను ఒక వ్యక్తి మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే, దేవుడు మనిషిని తన పోలికలో చేసుకున్నాడు. తన పోలికలో చేసుకున్న ఆ నరుడు పాడైపోయినప్పుడు దేవుడు ఆ నరుని రూపంలోనే వచ్చి ఈ భూలోకంలో నడిచినాడు. ద సేమ్ సెల్ఫ్ గాడ్ who created man. ఆయన సృష్టించిన చంద్రుడు చెడిపోలే, ఆయన సృష్టించిన సూర్య చంద్ర నక్షత్రాలు చెడిపోలే, గాలి చెడిపోలే, ఇంకేమైనా చెడిపోయింది. ఆయన సృష్టించిన భూమి చెడిపోయిందంటే చెడిపోలే. చెడిపోయినంత ఎవరు అనంటే మనుషుడు మాత్రమే చెడిపోయినాడు. చెడిపోయిన ఈ మనుషుడు అంధకారపు అడుగులలో, లోయల్లో, అంధకారపు ప్రమాదకరమైన పతనమైన స్థితిలో నడుచుచు ఏమైపోయినాడు అని అంటే, మనుషుడు ఎట్లాగున్నాడు చూడండి. లూకాసు వార్తలో ఆ మనిషిని నడక ఎలాగూ మారిపోయింది. లూకాసు వార్త 14వ అధ్యాయం ప్రియులారా, హౌ డిడ్ మ్యాన్ బికమ్ ఇన్ హిస్ వాకింగ్ ప్రియులారా. ఆయన నడిచిన మార్గం ఎలాగైపోయింది అని అంటే 23వ వచనం చదవాలి. 23వ వచనం కాదు, 21వ వచనం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నువ్వు త్వరగా పట్టణపు వీధిలోనికి సందుల్లోనికి వెళ్ళి, త్వరగా అన్నాడు ఇక్కడ, గో ఫాస్ట్, త్వరగా వెళ్ళి ఎక్కడ వెళ్ళాలంట? పట్టణపు వీధుల్లో, సందుల్లో. And go అని అంటాడు. And he said, go out quickly, ఫాస్ట్గా వెళ్ళు, into the streets and lanes of the city and bring here. ఎవరిని తీసుకురమ్మంటున్నారట? పట్టణములో పేదలు, మరి ఇంకా అంగహీనులు, కృంటివారిని, గుడ్డివారిని. మైక్ లేదా నన్ను ఇక్కడ తీసుకోవాలి, ఈడొకటి ఉంది. దేవుడు మనిషిని పిలవాలనుకొని ఇష్టపడినప్పుడు మనుషుడు ఎలాగున్నాడంటే, హౌ ఇస్ మ్యాన్ అని అంటే హీ బికేమ్ లేమ్. నడిచి ఏమైపోయినంటే కుంటోడైపోయాడు. మనిషిని దేవుడు మనిషి నడవాల, నడిచి ఏమైపోయినాడంటే ఇతడు కుంటోడైపోయినాడు. ఎందుకు కుంటోడైనాడంటే పాపపు ఇష్టమైన లోకములో నడిచినాడు. పరిగెత్తినాడు. ఏమని పరిగెత్తినాడు అంటే, నువ్వు ఇచ్చే ప్రతి భాగములో, నువ్వు ఇచ్చే ప్రతి ఆస్తిలో నీకు 10వ భాగం ఇస్తా,
నువ్వు నన్ను తిరిగి ఫలభరితంగా చేసి నన్ను నడిపిస్తే ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ అని పరిగెత్తినాడు. పోయినాడు 14 సంవత్సరాలు పనిచేసి తిరిగి ఎక్కడికంటే బేతేలుకు ప్రయాణమైన యాకోబు దేవుడు ఏం చేసినాడంటే అదని తుంటి నరమును తుంచి కుంటోని చేసి తీసుకొచ్చి పరిగెత్తడం పిల్లలు. మనిషి ఈ భూలోకంలో ఉన్న ప్రతి నరుడు పరిగెత్తుతా ఉన్నాడు. వేర్ ఆర్ వి రన్నింగ్? నడిచి ఏమైనాడంటే ఇతడు కుంటోడైపోయినాడు. ప్రభువా, వీడు గుడ్డివాడు కావడానికి వీడు పాపము చేసిన వాళ్ళ తల్లిదండ్రులు పాపము చేసిరా అని యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభుని అడుగుతారు. మనిషి ఏమైపోయినాడంట? పుట్టుకతో గుడ్డోడైపోయినాడు. ఇక కుంటోడు ఏం చేస్తాడు? కుంటితనం వచ్చిన తర్వాత సాగలేడు. అండ్ హీ బికమ్స్ అ బ్లైండ్ మ్యాన్. ప్రియులారా, భర్తిమే అనేవాడు యేసు ప్రభు కొరకే లూకా సువార్త 18వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తే అక్కడ కూర్చొని, ఎదుగో దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఏం కావాలి నీకు అంటే చూపు కావాలి. ఐ వాంట్ టు సీ, నేను చూడాలా. మనిషి గుడ్డోడైపోయినాడు పరిగెత్తి. ఇంకేమంటారన్నాడంటే హీ బికమ్ బ్లైండ్ అండ్ హీ బికేమ్, ఇంకెలా ఉన్నాడంట, క్రిపుల్డ్ అని రాయబడింది. ఇంకా పేదవాడు అయిపోయినాడు. హీ బికేమ్ పూర్, క్రిపుల్డ్. పేదవాడు అయినంటే అర్థమైంది, దేవునికి ఏమి తీసుకురాలేనటువంటి దరిద్రమైన స్థితిలోనికి మారిపోయినాడు అని అర్థం. నలుగురిలో ఇంకొకడు ఎవరంట? ఏం లేదు, కానికేయడానికి డబ్బులు లేవు, దేవుని గురించి పాడే పాటలు లేవు. పేదవాడంటే అర్థం అదే పిల్లలు. యేసు ప్రభుని గురించి ఆ మాట ఉపయోగించబడింది. అతడు మన నిమిత్తమై పేదవాడాయను, దాసుని స్వరం. అంటే ఆయన దగ్గర ఏమీ లేదు. ఏముందంటే ఉన్న ఒక వస్త్రంలో తీసి ఆయన వస్త్రంలో కొరకు చీటీలు వేసి అంతయు పంచుకున్నాడు. అలాంటి వెలుగులో మనుషుడు నడిచి హీ వాక్డ్ అండ్ హీ బికేమ్ అన్యూజబుల్. రీసైకిల్ చేద్దామన్నా కూడా పనికిరాడు. ఓవరాలింగ్ చేద్దామన్నా ఈయన కొంచెం చేస్తేనన్నా నడుస్తాడేమో అంటే కాదు. ఈ బికేమ్ ఎలాంటి వాడైపోయినాడంటే దేవుడు అడుగులు వేయాల్సి వచ్చింది. గాడ్ హ్యాడ్ టు వాక్. ఎక్కడ నడుస్తా ఉన్నంటే గలిలియా ప్రదేశం అంటే నిందలను మోసే ప్రదేశం. గలిలియాలో యేసు ప్రభు ఇప్పుడు నడుస్తా ఉన్నాడు. నింద ఉంది ఇక్కడ. రోజు చూసినాం తీయన్న, నడిచి ఎంతమంది పండురాలు కొట్టుకున్నారో మేము చూసినాం. చాలామంది పరిగెత్తుకుంటూ పోతా ఉన్నారు. నేను అనుకుంటూ పోయి మూతి పండ్లు రాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. పరిగెత్తిన వాడంతా కూడా నిన్ను కూడా చూస్తామయ్యా, నువ్వు ఎంత గొప్పగా నడుస్తావో అంటే యేసు ప్రభు ఎక్కడ నడుస్తున్నాడంట? హీ వాక్స్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ గ్యాలలీ. నిందలను మోపే ఆ ప్రదేశం అంతట్లో కూడా యేసు ప్రభు సంచరిస్తా ఉన్నాడు. వాట్ అ పర్ఫెక్ట్ మ్యాన్ వాజ్ హీ టు చూస్ అ ప్లేస్ వేర్ దేర్ వాజ్ రిప్రోచ్. నింద ఉండే ఆ ప్రదేశంలో యేసు ప్రభు నడవాలని ఇష్టపడినాడు. అతడు కుంటివాడైపోలే, ఆయన గుడ్డివాడైపోలే, ఆయన పేదవాడైపోలేదు. ఆయన మరి ఈ భూలోకంలో మనుషుడు ఉండవలసిన స్థితిలో ఆయన లేడు. హీ బికేమ్ బిగ్, హీ వాక్డ్ అని రాయబడి. యేసు ప్రభు నడిచినాడు అని రాయబడి. ఎక్కడ నడిచినాడు యేసు ప్రభు అంటే యోహాను సువార్తలో ఆయన గురించి చక్కగా ఆ పదం బాగుంది పిల్లలు. 10వ అధ్యాయంలో, ఆ 10వ అధ్యాయంలో మనం చదివినాం. వేర్ ఈజ్ ఈ వాకింగ్ అంటే 23వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. జీసస్ వాక్డ్ ఇన్ ద టెంపుల్ అండ్ ద పోర్చ్ ఆఫ్ సొలొమన్. ఎక్కడ నడిచినాడంట? ఆయన సొలొమోను మంటపములో నడిచినాడు. ఇన్ ద టెంపుల్. ప్రియులారా, వాట్ ఎ డిగ్నిటీ ప్రియులారా. దేవాలయంలో నడిచే యోగ్యత ఎవరికి లేదు. దేవాలయంలో యాజకుడు సంవత్సరానికి ఒకసారి నడవాల. దేవాలయంలో యాజకులు కూర్చోడానికి లేదు. కానీ హియర్ ఇస్ అ మ్యాన్. ఎలాంటి మనుషుడంట? ఆలయంలో నడవగలిగే ధ్వని ప్రియులారా ఈయన పాదములకే ఉంది. నిందలను భరించుచు నిందలను మోసుకుంటూ వెళ్ళే మనుష్యుడు ఎవరు అంటే యేసు ప్రభు. నిందలను మోసుకొని మనం నడవాలంటే ఒక్క సెకండ్ నడవం, ప్రార్థనకు మానుకుంటాం. ఒక్కటే దెబ్బకు పోరాపోయినాయేమో, నన్ను ఇట్లా అన్నారు, నేను రాను, నా మీద నింద మోపిరు, నేను రాని కొత్త ప్లేస్ వెతుక్కుంటా. యేసు ప్రభు అలాగ వెతుకోలే. ఈ నిందలు మోస్తున్నారు నా మీద, నేను ఇక్కడి నుంచి కాదు, ఐ విల్ గో టు అ న్యూ ప్లేస్ అని వెళ్ళలేదు. హి డిడ్ నాట్ గో.
హీ బేర్ ఆ నిందను భరించి నడిచినాడు గలిలయ ప్రదేశం. ఎంతమంది ఆయన నీచంగా మాట్లాడినా హీ వాక్డ్, హీ డి నాట్ స్టాప్. ప్రియులారా, యేసు ప్రభు నడక ఎంత ఉన్నతమైనదో ప్రియులారా. ఆయన ఇంకెక్కడంటే ఆలయములో హీ వాక్డ్ ఇన్ ద టెంపుల్. ప్రియులారా, వాట్ ఎ డిగ్నిటీ ఇట్ ఇస్. ఎంత గంభీరమైన సన్నివేశమో. దేవాలయంలో నడిచేది ఎవరే అంటే దేవుడు మాత్రమే. ప్రియులారా, నోబడీ ఈజ్ అలౌడ్ టు వాక్ ఇన్ ద టెంపుల్. దేవాలయంలో సొలొమోను రాజు దేవాలయం కట్టినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే లోపల వారు కట్టేటప్పుడు ధ్వని వినబడలేదు అని రాయబడింది. సుత్తె ధ్వని, మరి చిసుల్, హ్యామర్ అండ్ చిసుల్ ధ్వని వినబడలేదు అన్నారు. దేవాలయం ఎలా ఉంటుందంట? మౌనంగా ఉంటుంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రాయబడింది దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట, ఆయనకు స్తుతి చెల్లించుట అని రాయబడింది. ఆలయం ఎలాంటి ప్రాంగణం అంటే మౌనమును ధరించి ఎలాంటి మనుష్య ధ్వని, ఆకారం, స్వరూపము కూడా తిరగజాలనటువంటి గంభీరమైన పరిశుద్ధమైన ప్రదేశంలో హూజ్ వాకింగ్ అంట? హీ ఈజ్ అ మ్యాన్ హూజ్ వాకింగ్ ఇన్ ద సొలొమోను మంటపములో నడుచుచూ ఉన్నాడు. చూడండి ఆ పాదాలు ఎంత గొప్పగా ఉండి ఉంటాయో. హౌ వండర్ఫుల్ దోస్ ఫీట్స్ వేర్. మంచిగా దుడిచినాక తొక్కుకుంటూ వస్తారు మనలు. ఈ కాలు చూడరా నీవు ఎట్టున్నాయి అంటాం. అవి అట్లా మచ్చలు పడతాయి. ఆ అడుగులు వేసుకుంటూ పరుపెక్కుతాం. కాలు చూడరా పరుపు చూడు ఎట్లుంది అంటాం. హియర్ ఇస్ అ మ్యాన్ హూ వాక్స్ ఇన్ ద టెంపుల్ వితౌట్ ఎనీ సైన్. గుర్తులు, ఇదిగో ఆ పాదముల గుర్తులు ఏమైనా చూద్దాం, ఏమైనా కనబడతాయంటే దేవాలయంలో గుర్తులు లేనటువంటి పాదాలు. ఎంత పవిత్రంగా ఉంటే, ఎంత పరిశుద్ధంగా ఉంటే సొలొమోను మంటపములో ఆ ఉన్నతమైన పాదములు సంచరించినాయి. హౌ వండర్ఫుల్లీ హీ వాక్డ్. ఆయన నడిచాను. ఆయన నడుస్తున్న యోహాను చూసి ఏమన్నాడు? మొదటి అధ్యాయంలో బిహోల్డ్, బిహోల్డ్, ఇదిగో అంటా ఉన్నాడు. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ యాజ్ హీ వాక్డ్. ఎవరైనా అంటే దేవుని గొర్రె పిల్ల. నిందను మోస్తూ నడిచినవాడు, గలిలయ ప్రదేశంలో నడిచినవాడు యేసు ప్రభు. ఇంకెక్కడంట? ఆయన దేవాలయంలో నడిచినవాడు. ఆయన సముద్రం మీద నడిచినాడు. మత్తయి సువార్తలో రాయబడింది ఆయన సముద్రం మీద నడిచెను. సముద్రం మీద బాట ఉండదు, సముద్రం మీద అడుగులు కనబడవు, సముద్రం మీద ఏది చూసినా కనబడదు. అలాంటి ప్రదేశంలో హీ క్రియేటెడ్ అ మైల్ స్టోన్ అన మార్క్ ఆన్ ద సీ. మ్యాన్ వాక్డ్ ఆన్ ద సీ. ప్రపంచ చరిత్రలో భూమి పుట్టినది మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా నీళ్ళ మీద నడిచిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఇద్దరే ఉన్నారు. ఒక్కరైనా యేసు ప్రభు. ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఇస్ జీసస్ క్రైస్ట్. మొట్టమొదటి నరుడు భూమి మీద సంచరించి నీటి మీద నడపగలిగిన వాడు ఎవరు అంటే యేసు ప్రభు ఒక్కడే. ఫస్ట్ మ్యాన్ టు వాక్. ఆ తర్వాత బలహీనుడు నడిచినాడు. బలహీనుడైన మనుషుడు ప్రాంగణములో ఆయన అడుగుజాడలో నడిచినాడు కానీ కుడ్ నాట్ వాక్ ఫర్ అ లాంగ్ టైమ్. బట్ హియర్ ఇస్ అ మ్యాన్. ఆయన నడిచినాడు. వై డిడ్ హీ వాక్? సో దట్ యూ వాక్. నువ్వు నడిచి ఏమైనా గుడ్డోనివైనావు, కుంటోనివైనావు, ఇంకేమైనావు, ఏమిటికి అక్కడికి రానటువంటి భయంకరమైన రూపస్థితిలోనికి నీవు వచ్చినప్పుడు గాడ్ సెడ్ గో ఫాస్ట్, గో క్విక్లీ, త్వరగా వెళ్ళు. ఐ నీడ్ ఆల్ దీస్ పీపుల్ హూ కెనాట్ వాక్. ఆయన నడిపించగలిగేవారు ఎవరంటే యేసు. ఈయన నడిచిన నడక మనుషులకు ఇష్టం కాలేదు. యేసు ప్రభుని నడక ఎంత బాగుంటుందో చూస్తాం అనుకున్నాం కానీ హీ వాక్ టిల్ ది ఎండ్. ప్రేయర్ ఎంతవరకు నడిచినాడంట? మనుషుడు ఆయన పాదములు, ఆయన నడక నచ్చక 2 పాదములు తీసి ఏం చేసినాడంట? బిగించినారు. ఈ షుడ్ నాట్ వాక్. యేసు ప్రభు నడవకూడదు అని ఈ లోకంలో ఉన్న నేను, నువ్వు, మనమందరం కలిసి ఏం చేసినామంట? వి లాక్డ్ హిస్ ఫీట్స్. పిల్లలు ఆయన అడుగులను ఏం చేసినామంట? తాళం వేసి బిగించినాం. ఎందుకంటే వీ డి నాట్ లైక్ హిస్ వాక్. పిల్లలు మన నడక ఎలాగుండింది అంటే మనకే ఇష్టంగా కనబడింది. కొలస్సీ పత్రికలో పౌలు మాట్లాడుతుంటే మీరు ఎలాగో నడిచి తిరిగో పూర్వదినములను జ్ఞాపకము చేసుకొని ఎలాగ నడిచినా గోడలు దుంకినాం. మేము ఎలాగ నడిచినామంటే మేము పాపము కొరకై ప్రతి అడుగును వేసినాం. హౌ డిడ్ ఐ వాక్ అంటే ఐ వాక్ ఫర్ సిన్. నువ్వు దేని కొరకై ప్రయాసపడినావు అంటే
పాపం కొరకే ప్రయాసపడిన నడిచిన. యేసు ప్రభు దేని కొరకు నడిచినంట? నిందలను మోసుకుంటూ నడిచిన. యేసు ప్రభు దేని కొరకు నడిచినాడు అంటే ఆయన దేవుని ఆలయములో దేవుని కొరకు నడిచినాడు. యేసు ప్రభు ఎందుకు నిమిత్తమై నడిచినంటే ఆయన దేవుని గొర్రెపిల్లగా మనుషులు చూసిన. ఆ నడక ఎవ్వరికీ నచ్చలేదు. ఈనాడు కూడా ఆయన నడకని ఇష్టపడకుండా ఆయన నడిచిన మార్గమును వదిలిపెట్టి మనుషునికి ఇష్టం ఇచ్చిన మార్గంలో మనుషుడు నడుస్తా ఉన్నాడు. అంటే ఆదివారం వెలుగులో మనం ఈ ఉదయకాలం ఆయన నడిచిన త్రోవ మీద హౌ వండర్ఫుల్ దట్ వాస్. ఆయనను బిగించినారు. దే లాక్డ్ హిస్ ఫీట్. బిగించేసినారు ఆయన కాళ్ళను. బిగిస్తే ఆ పాదములు ఏం చేసినాయంట? ఆదివారపు ఉదయకాలమున లేచి 20వ అధ్యాయం 19వ వచనం యోహాను సువార్తలో రాయబడింది. ఇదిగో నేను మీ తండ్రి యొద్దకు నా తండ్రి యొద్దకు ఎక్కి పోవచ్చు. ఐఎమ్ క్లైంబింగ్ అప్ నౌ. నా ప్రయాణం భూలోకంలో ముగిసింది. నేవ్ ఐ వాక్ టువర్డ్స్ హెవెన్. చదవండి ఆ మాట యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో. హీ నౌ వాక్స్ పిల్లలు. 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కి పోగుచున్నానని వారితో చెప్పు. నౌ ఐఎమ్ క్లైంబింగ్ అప్. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తానంటే హీఈస్ క్లైంబింగ్ అప్. ఈజ్ నాట్ వాకింగ్ ఎనీమోర్ ఆన్ ద గ్రౌండ్ వేర్ వీ లాక్ దిస్ ఫీట్. ఆయన పాదములను మనం బిగించి ఆయన భూలోకంలో నడవవద్దు, ఆయన నడక మాకు ఇష్టం లేదని మనం తృణీకరించినందున ఇప్పుడు ఆయన నడక ఎక్కడికి పోతా ఉందంట? ఈజ్ వాకింగ్ టువర్డ్స్ హెవెన్. పరలోకం వైపునకు ఆయన అడుగులు నడుస్తూ ఉన్నాయి, సాగుతూ ఉన్నాయి. గో పోయి చెప్పు. గో అండ్ టెల్ దెమ్ ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ అసెండింగ్ టు హెవెన్, ఐఎమ్ గోయింగ్ అప్. ఆ ఉన్నతమైన వెలుగులు ఎందుకు నడుస్తూ ఉన్నాయి పరలోకం వైపునకు అని అంటే దేవునికి ఉన్నతమైన యాగముగా, స్తుతిగా, ఆరాధనగా ఎగిసి వెళ్ళాలని దేవుని క్రియాప్రియులు. యేసు ప్రభు నడిచిన వెలుగు నిన్ను నన్ను ఈ భూలోకములో మనం నడిచిన వెలుగులో మన అంతము నరకము, మరణము, మన అంతము అంతయు కూడా పతనమై ఉన్న ఆ స్థితిలో నుండి యేసు ప్రభు మనల్ని లేపినాడు. ఈ పరిగెత్తకుండా పోయినాడు. ఎక్కడి నుంచి అంట? యెరూషలేము నుండి ఎరికోకు పోవాలని పోయినాడు. ఎరికోలో ఏముందంటే సినిమాలు ఉన్నాయి, ఎరికోలో ఏముందంటే డ్యాన్సులు ఉన్నాయి, ఎరికోలో ఏముందంటే తాగుడు ఉంది, ఎరికోలో ఏముందంటే వ్యభిచారం ఉంది, ఎరికోలో ఏముందంటే మోసం ఉంది, ఎరికోలో ఏముందంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ కనబడుతుంది అక్కడ. యెరూషలేములో ఉందంటే యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు. వాట్ ఈస్ దేర్ ఇన్ జెరూసలేం అంటే జీసస్ ఇస్ వాకింగ్ ఇన్ ద పోర్చ్. ఇతడు కొర ప్రాణంతో దొరికి చంపబడి అదిగో అలాగ పడేసి అతన్ని దోచుకొని అంతా పోయినాడు. కనీసం ఈ మాటల్లో గుడ్డోడున్నాడు, కుంటోడున్నాడు, ఇంకెవరున్నాడు, పేదవాడున్నాడు, కానీ ఇక్కడ లేని పరిస్థితిలోనికి మారిపోయినాడు. క్రైస్ట్ లిఫ్ట్స్ యు అప్. యేసు ప్రభు నిన్ను తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. నువ్వు నడవలేవు కనుక నువ్వు కుంటోడివి అయిపోయినావు, నువ్వు గుడ్డోడివి అయిపోయినావు, నువ్వు పక్షవాయువు కలిగిన వాడిగా అయిపోయినావు కనుక యేసు ప్రభు ఏం చేసినంట? నీ నడకలు సరి అయినవి. సిట్ ఆన్ మై బీస్ట్. నా వాహనం మీద, నేను వచ్చిన ఈ పశువు మీద కూర్చో. లూకాసు వార్త 10వ అధ్యాయంలో కనబడుతుంది సమరైన ఉపమానంలో. నౌ సిట్ ఆన్ మై బీస్ట్, యు సిట్ ఆన్ మై బీస్ట్, ఐ విల్ క్యారీ యూ. యేసు ప్రభు ఆదివారం నాడు ఎందుకు నడుచుకుంటా మన దగ్గరికి వస్తాడంటే నీ నడకలు మంచివి కావు, నీ ఊహలు మంచివి కావు. నేను మీ యొద్దకు ఎందుకు వస్తాను అని అన్నాడంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నకు దీనిని చేయుడి అని నేను మీ యొద్దకు వస్తాను. ఎక్కడ నా కొరకై కూడతారో వారి యొద్దకు వస్తాను. ఎందుకు అని అంటే టు లిఫ్ట్ యు ఆల్ అప్. యేసు ప్రభు ఈ భూలోకంలో నడిచిన వెలుగు, నడిచిన మార్గం అంతయు కూడా నిన్ను నన్ను ఆదివారం నాడు ఎలాంటి స్థానంలోకి తీసుకొని వెళ్తుందంట? యెరూషలేములో. పేతురు, యోహాను ఇద్దరు వచ్చినారు. ఎక్కడికి పోతున్నారంట వారు? దేవాలయంలోనికి పోతారు. అక్కడ ఒక కుంటివాడు. అతని ఇదిగో మా యొద్ద ఏమీ లేదు, వీ హ్యావ్ జీసస్ క్రైస్ట్, రైజ్ అప్ అండ్ వాక్. లేచి నడు. అతడు గంతులేయిచ్చు లోకం వైపునకు పోలేదు.
He did not jump and go back to his people. He went inside praising God అన్నారు. అది దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించుచు. దేవుడు నిన్ను లేపిన విధానం. నువ్వు లేచినావా ఇంతకు? డిడ్ యు రైజ్ అప్? యేసు ప్రభుని నమ్ముకున్న నా జీవితంలో యేసు ప్రభు నడకలు ఎంత శుద్ధిగా ఉన్నాయో, ఎంత పవిత్రంగా ఉన్నాయో, ఆ నడకలకు నేను సమానంగా లేచి నడుస్తూ ఉన్నాను. ప్రభువుతో నడుస్తూ ఉన్నాను. ప్రభువుతో నడుస్తున్న నీ వెలుగు ఎలా ఉంది పిల్లలు? ఆర్ యూ ఇన్ అ వర్ది మేనర్ టు వాక్? క్రైస్ట్ వాక్ ఫర్ యూ. ఆయన నిన్ను ఎత్తుకున్నాడు పిల్లలు. ఈ సైడ్ ఐ విల్ టేక్ యూ నౌ. అందుకే నా సహోదరుడు అన్నాడు. తీసుకొని పట్టుకొని పోతా ఉంటే, ఎవడ్రా భయ్యుడు నీ పక్కకు నిలబడ్డాడు, ఇట్టున్నాడేమన్నా నీ దోస్త్ అని అవతారం చూడని, రూపం చూడని, రేఖలు చూడ ఎట్టున్నాయంటే, అరే ఈడు నా సహోదరుడు అబ్బాయి అని భుజముల మీద చెయ్యేస్తే ఎంత ఘనత వస్తుందో. నేను అలాంటి వాడను ప్రియ. యేసు ప్రభు నా భుజస్కంధముల మీద చేతులను వేసి రాజకీయ నాయకుల దగ్గర వేసి, అన్న ఇట్లా చేయన ఫోటో అంటే మావోడు అని చెప్పండి. యేసు ప్రభు ఏమన్నాడంట, ఇదిగో అంగహీనులమైన మనము, దేనికి ఉపయోగం లేనటువంటి మనల్ని యేసు ప్రభు ఇప్పుడు ఆయన సెట్, దిస్ ఇస్ మై బ్రదర్, ఈయన నా సహోదరుడు, వాని కాళ్ళు చూడని ఎట్లునే. అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఆజ్ఞలను పాటించి ఆ నిలువు టంగిలు వేసుకొని, నడుముకు దట్టి కట్టుకొని, పాగబెట్టుకొని, ఆ అర్పణలు అర్పించి దేవాలయంలో దివారాత్రులు ఉంటే మేము అక్కడికి రాలేదు. కానీ ఆడు అంత గలీజ్లో తిరిగి లోకంలో ఉన్న సండాస్ అంతా పూసుకొని వచ్చినోడిని నువ్వు నీ పక్కకు కూర్చోబెట్టుకుంటావు. యేసు ప్రభు అందుకే వచ్చినాడు. దట్ హీ వుడ్ బ్రింగ్ మీ టుగెదర్ అండ్ హీ కుడ్ కాల్ మీ. నా సహోదరులకు వెళ్ళి చెప్పు, నేను మీ తండ్రి యొద్దకు, నా తండ్రి యొద్దకు, మీ దేవుని యొద్దకు, నా దేవుని యొద్దకు ఎక్కి పోవచ్చు. దిస్ ఇస్ మై బ్రదర్స్ నౌ. ఎంత ఉన్నతమైన వెలుగు ఆదివారం. యూ కుడ్ సే, కమ్ విత్ మీ, ఐ విల్ లీడ్ యూ నౌ. మనం చదువుకున్న ఆదికాండం 24వ అధ్యాయంలో అందరికీ తెలుసు ప్రియులారా, చిత్రపటంలో ఎలియాజరు రెబెక్కమ్మ ప్రయాణముల గురించి. ఇక్కడ పరిశుద్ధాత్ముని నడక ఎలాగుందో తలంచాలని ఈ వాక్యమును చదివినాను. ఈయన 10వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆదికాండం Genesis 24:10లో, అండ్ ద సర్వెంట్ టుక్ 10 camels of his master and departed. Now all the treasure of his master was under his hand. ఈ దాసుడు అని రాయబడి, పరిశుద్ధాత్ముడు ఎవరు అని అంటే చాలామందికి ఆయన స్మరణ చేయుటకు ఇష్టం రాదు ప్రియుల. ఆయన దేవుడు అని చెప్తే సంకోచిస్తారు కొంతమంది. పరిశుద్ధాత్ముడు దేవుడా అంటే ఏమో అన్నా నేనైతే ఏం చెప్పలేను అంటాం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు దేవుడు అని మనకు అర్థం కాకపోతే మన ఆత్మీయ ప్రయాణంలో మనము ఎదగలేము. ఇన్ అవర్ జర్నీ మనము యేసు ప్రభువుతో అలంకరించబడిన మన ప్రయాణంలో పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఎవరు అంగీకరించరో, ఎవరు ఆయనను గ్రహించరో, వారి ప్రయాణము విల్ బి జస్ట్ అ ఫ్యూటైల్ ఎక్సైజ్ పిల్ల. ఇక్కడ ఈయన ఎలా కనబడుతున్నాడంటే పేరు లేని ఒక దాసుడు పిల్ల. యేసు ప్రభు కన్నా పేరుంది. నేను బాగు చేసింది ఎవడురా అంటే ఆయన యేసు అంటారు అని. సమరయిస్తే అన్నదిగో నేను ఒక మనిషిని కనుగొన్నాను అని అన్నాడు. అదిగో గుడ్డివాడు అన్నాడు, దావీదు కుమారుడైన నజరేయుడకు యేసు అని అన్నాడు. పీపుల్ కాల్డ్ హిమ్ ప్రియులారా, బట్ హియర్ ఇస్ అ మ్యాన్. ఈయనకేముందంట, పేరు లేదు. పేరు ఊరు తెలియనంతో నీ జోస్తానా, వాడు ఎవడో నీకు తెలియదు, వాడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వాడు నీ దోస్తు, వానికి నీ పక్కల పడక, వానికి నీ గిన్నెల అన్నము, ఇది ఏమరా నీ జీవితం అని అంట. ఇక్కడ హీఈస్ డివైన్ వన్. ఇక్కడ ఏమంటావు అని అంట, ఇతని దగ్గర ఏముందంట, పేరు లేదు ఇతనికి. పరిశుద్ధాత్మని వెంబడించే వానికి పేరు ఉండదు ప్రియ. యేసు ప్రభువును నమ్ముకొని పరిశుద్ధాత్మనితో సహవాసం చేసేవానికి ఏముండదంట, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువును నమ్ముకొని నీ పేరు ఏంటంటే, నాకు పేరు లేదు. ఎందుకు నీకు పేరు లేదంటే, నా పేరులో ఉన్నది మంచితనం ఏం లేదు. నీ పేరు ఏంటంటే, ఒకడు అన్నాడు సేనా,
అంత గంభీరంగా మాట్లాడినాడు దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గరికి. ఏమొచ్చినాడు, నీ పేరేంద్రా అంటే అడేమనాలా, స్వామి నా గురించి నీకు తెలియదా, మళ్ళీ పేరు అడుగుతున్నావు అని అనాలి. ఐఆమ్ ఆ లిజన్ అని అన్నాడు. నువ్వు ఎవడవో నాకు తెలుసు. ఎవరే కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ పేరేందంటే రెవరెండ్, బిషప్, బోపు, ఇంకేమన్నా పాస్టర్ అని చెప్పినాడంటే వాడు పరిశుద్ధాత్మనితో నడవడం లేదు. ఎందుకంటే పేరు లేనటువంటి వాడు పరిశుద్ధాత్ముడు, అంటే ఘనతను కోరనటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఎలాంటి ఘనత ఆయన ఆపాదించుకోవడానికి భూలోకం దాసుడు ఏమైనా ఘనతను ఆపాదిస్తాడా అంటే లేదు. దయచేసి ఇది మూసేరనా. పరిశుద్ధాత్ముడు ఎలాంటి ఘనతను కోరనేటువంటి వాడు. ఎలాగో ఆయన ప్రయాణం అంట, హౌ ఇస్ హీ వాకింగ్, పరిశుద్ధాత్ముడు ఎలాగో నడుస్తున్నాడు అని అంటే హీ ఈజ్ వాకింగ్ విత్ 10 camels అని రాయబడి. 10 camels and the servant took 10 camels of the camels. ఒంటెలు అనేకమున్నాయి పిల్ల. ప్రయాణమునకు స్ఫూర్తిని, ఎనర్జీని ఇవ్వగలిగే 10 ఒంటెలను తీసుకొని 10 క్యామెల్స్ని తీసుకొని ప్రయాణం. వీటికి ఏమైనా పేర్లు ఉన్నాయండి? ఎస్, దానికి పేరుంది. ఆ జంతువులకు, ఆ జీవరాశులకు పేరుంది పిల్లలు. ఇంకేమంట, అండ్ నౌ ఆల్ ద ట్రెజర్ ఆఫ్ హిస్ మాస్టర్, ధననిధిలో యజమానుని దగ్గర ఉన్న ధననిధిలోంచి అంతా తీసుకొని వచ్చినాడు అని రాయబడి. ఏమేమి తెచ్చినాడు అని అంటే బంగారం ఉండింది, ఆయన ఇచ్చినాడు. అక్కడ ఏమేమి ఉండింది? వెండి ఉండింది. ఇంకేముండింది? ధననిధిలో ప్రశస్త వస్త్రాలు ఉండినాయి. ఆ 24వ అధ్యాయంలో కూడా ఈ ధననిధిలో ఏముందంటే ఆల్ ద ట్రెజర్ వాజ్ దేర్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ వాజ్ దేర్. ఎవరి దగ్గర ఉందంటే పేరు లేని దగ్గర ఉంది. పేరు ఊరు తెలియని వాడి దగ్గర ఈ ధనమంతా ఉంది. ఈయన నడక ఎక్కడికంట ఆశ్చర్యం అనిపించింది కదా. ఆ వచనం పాటలో చదవగానే పరిశుద్ధాత్ముడు నడుచుకుంటా వచ్చినాడు కదా, ఎందుకు ఆగిపోయినాడు బావి దగ్గరికి వచ్చి? ఇంకా పోవాలి కదా, సాగాల కదా, ఇంకా ప్రయాణం కావాలి కదా. ఆయన వచ్చింది ఎవరి కొరకంట? తన యజమానుని కుమారుని కొరకై ఒక భార్యను స్వీకరించుటకు ఏర్పరచుకొని తీసుకొని వెళ్ళుటకు వచ్చినాడు. వై డిడ్ హీ స్టాప్? ఎందుకు ఆగినాడు అంటే ఆయన పని కాదు ప్రియులారా. పోయి ఎవరిని వెతకాలా, ఏం చేయాలంటే ఆయన యుద్ధకు వస్తుంది ప్రియులారా. ఆయన పని ఏంటంట? ఈ కేమ్ విత్ ఆల్ ద ట్రెజర్. ఆయన ప్రయాణం ఎలాంటిదంట? పేరు లేనటువంటి, ఘనత లేనటువంటి ఆయన దగ్గర సర్వ సామాగ్రి ఉంది. కావలసిన ఎనర్జీ, శక్తి అంతా ఉంది ప్రయాణమునకు కావలసినది. కానీ ఎవరు పోవాలంటే పరిశుద్ధాత్మని దగ్గరికి. పరిశుద్ధాత్మని దగ్గరికి ఎవరు వచ్చినారు ప్రియులారా? రెబెక్కమ్మ వచ్చింది. ఈ డి నాట్ గో టు హర్ ప్రియులారా. యేసు ప్రభు వచ్చినాడు సమరయ స్త్రీ దగ్గరికి, కానీ పరిశుద్ధాత్ముడు సమరయ స్త్రీ దగ్గరికి రాలేదు ప్రియులారా. అదిగో నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ తప్పికొన్నాడంటే ఆ నీళ్ళు నాకి అంటే ఫస్ట్ గో అండ్ కాల్ యువర్ హస్బెండ్. నీ జీవితమును సరి చేసుకుంటేనే నీ దగ్గరికి జీవ జల నదులు నీ దగ్గరికి వస్తాయి. నువ్వు నీ జీవితంలో సరి చేసుకోవాలి. ఈమె ఆడికి వచ్చింది ప్రియులారా, షీ వాక్డ్. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు పరిశుద్ధాత్ముని కొరకై అడగండి అని అన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడంటే ఆయన అడగకున్నా ఆయన ఆతృత ఎలాగుంది అంటే హీ కేమ్ ఈగర్లీ అండ్ వాజ్ వెయిటింగ్ ప్రియులారా. ఎలాంటి ఎనర్జీతో నిలబడినాడు అంటే ప్రవాహం ఎలాగుండింది అని అంటే రాగానే కమ్ముకోవాలని రెడీగా ఉండినాడు ప్రియులారా. హీ వాజ్ వెయిటింగ్ విత్ ఆల్ ద పవర్. పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాతావరణంలో ఆదివారం ఉంటాడు నీ కోసం నా కోసం అంటే నువ్వు యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలనే వెలుగుతో వస్తే నిన్ను ఆవరించేస్తాడు ప్రియులారా. అలాగే ఆయన శక్తితో నిన్ను నింపుతాడు. నీ మనసంతయు కూడా యేసు ప్రభుతో కేంద్రీకరించబడుతుంది. పరిశుద్ధాత్ముడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన భూలోకంలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. భూలోకంలో మనుషుల కొరకు రాలేదు, సంఘం కొరకే వచ్చినాడు. రెబెక్క కొరకే వచ్చినాడు ఆయన, ఇంకెవ్వరి కొరకు రాలేదు. రెబెక్క అమ్మ నాయన కొరకు రాలే, రెబెక్క సోదరుల కొరకు రాలే, రెబెక్క ఆస్తి కొరకు రాలే, రెబెక్క కలిగినదంతా దాని కొరకు రాలే, కానీ ఓన్లీ ఫర్ రెబెక్కమ్మ కొరకు వచ్చినాడు. పరిశుద్ధాత్ముడు ఆదివారము మనము కూడి ఉన్న ప్రదేశంలో మన యొద్దకు మాత్రమే వస్తాడు ప్రియులారా. గోడల కొరకు రాడు, లేకుంటే నీలో ఏదో ప్రభావం చూపించి ఎగిరి ఎత్తేయడానికి రాడు ప్రియులారా.
హీ కమ్స్ టు ఎంపవర్ యూ ప్రియులారా. ఎలాంటి ప్రభావంతో నింపుతాడంటే ఆ పరిశుద్ధాత్ముడే అతని శక్తితో నింపబడిన వారు చేయుచున్న క్రియను చూచి ఆశ్చర్యచకితుడై మోకాలు వంచినాడు అని రాయబడింది ప్రియులారా. ఆమె చేయించిన పనంతయు చూచి ఆమె బావిలో నుంచి తోడుతున్న నీళ్ళంతా తీసి ఆ ఒంటెళ్ళకిచ్చి ఆయనకిచ్చి చూస్తా అంటే అతడు ఏమైనాడంట, వెంటనే హీ సెడ్, అతడు పరలోకమందున్న దేవునికి దేవుడు దీవించబడును గాక అన్నాడు. ఏమన్నాడు ఆయన? దేవుడు దీవించబడును గాక. వాట్ అ ప్లెజెంట్ వెదర్ ఈజ్ దాట్ ప్రియులారా. పరిశుద్ధాత్మని నడక ఎలా ఉందంట? ఆయన నడక ఎలాంటిదంట? నీలో ఉన్న ప్రభావం, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్నదంతటిని కూడా చూచి ఆశ్చర్యచకితుడై, దిస్ ఇస్ ద వన్ ఐ నీడ్, ఈమెనే నాకు కావాలి. ఎక్కడికి పోవాలని ఈమెను తీసుకుంటే నా యజమాని దగ్గరికి. ఆయన నడకలో నీ నడకలు నడిచినాయా? నువ్వు పిలిస్తే రాడు పిల్లలు. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఈ రోజుల్లో దుర్బోధలు ఏం చేస్తారంటే రా 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 అంటే ఎవరిని నువ్వు రామని చెప్పడానికి? హూ ఆర్ యూ? ఎవరివయ్యా నువ్వు దేవుని రమ్మని చెప్పాడు? నువ్వు పిలవంగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడా దేవుడు? ఎందుకు వస్తాడు? అంత గనుడవా నీవు? చెప్పంగానే పరిగెత్తుకుంటా. సినిమాలలో చూపిస్తారు సార్, రా నీకు ఒక కన్ను తీసి ఇచ్చేస్తా, లేకుండా గొంతు కోసుకుంటా అంటే కోసుకో, పీక్కో. ఎవరి కోసం? దేవుడు అలాగూ రాడు పిల్లలు. దేవుడు అలాగూ రాడు. యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చినాడు మనుషునిగా, నిన్ను అలంకరించినాడు, తన వాహనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ ప్రభావంలో ఉన్న వాడి దగ్గరికి ఎవరు వస్తారంట? పరిశుద్ధాత్మ. ఎందుకు వస్తాడు అని అంటే ప్రభావపూర్ణునిగా చేయడానికి. నువ్వేదో కేకలు పెట్టడానికి రాడు ఆయన. సో దట్ ఇన్ హిస్ పవర్, ఆయన శక్తితో, ఆయన ప్రభావంతో ఎక్కడికి పోతావంట? యజమానుని సంధించడానికి నీ ప్రయాణం. ఆయన దగ్గర ఏముందంట? యాస్ ది సోర్స్, ద రిసోర్స్ దట్ యు వాంట్. నీకు కావలసిన శక్తి అంతా ఆయన దగ్గర ఉంది. నీకు కావలసిన బంగారం, నీకు కావలసిన వెండి, వస్త్రాలు. ఇశ్రాయేలీల ప్రయాణంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే వాళ్ళ అంగి చిరగలేదంట, చెప్పులు. వాట్ ఆ పవర్ వాజ్ దాట్ ప్రియులారా. అంత గొప్ప శక్తి సంపన్నుడు పరిశుద్ధాత్మ. హీ హ్యాస్ ద రిసోర్స్. హీ వాక్డ్ ప్రియులారా. ఈజ్ వాకింగ్. ఆయన నడుస్తున్నాడు, ఇంకా నడుస్తూనే ఉన్నాడు నీతో పాటు. ఎందుకు అనంటే టు టేక్ యూ టు హెవెన్ ప్రియులారా, టు మేక్ యు అ వర్ది మ్యాన్. రెబెక్కమ్మని ఎందుకు తీసుకొని పోతున్నాడంటే యజమానునికి అర్హమైన పాత్ర, దివ్యమైన పాత్రను సిద్ధపరచుట కొరకై పరిశుద్ధాత్ముడు శక్తి సంపన్నుడిగా నడుస్తాడు. హీఈస్ వాకింగ్ ప్రియులారా. ఎలాంటి ప్రయాణం అని అంటే ఆయన మోకాలుని, అండ్ హీ మేడ్ ద క్యామెల్స్ నీల్. ఎంత చక్కని మాట ప్రియులారా. చూడండి, అక్కడ రాయబడింది 11వ వచనంలో పరిశుద్ధాత్ముడు చేయుచున్న పని ఏందంట. చదువన్న తెలుగులో చదువు. 24వ అధ్యాయం ఆదికాండం 11వ వచనంలో. సాయంకాలం ముందు ఆ స్త్రీ నీళ్లు చేరుకున్న వేళకు ఆ ఊరి బయటను నీళ్ల బావి ఎత్తుగా తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లా. సాయంకాలం వేళ అంటే పొద్దున కాదు. నీ జీవితంలో ఉదయం రావాలంటే చాలా ఎక్సర్సైజ్ కావాలి నీకు. సాయంకాలపు అనుభూతి ఉండాలా. సాయంకాలం ఎలా అంటే అంతా చేసి అంతా నీ జీవితంలో పతనము చేసుకొని దేనికి ఉపయోగం లేనటువంటి వాతావరణంలో నీ సాయంకాలం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? సాయంకాలం వేళ అదిగో స్త్రీలు వచ్చే ఆ సమయమునప్పుడు వాట్ ఈజ్ ఈ డూయింగ్ అంట? ఆ శక్తిని అంతటిని మోకరింపజేసినాడు పరిశుద్ధాత్ముడు. ఈ డి నాట్ ప్రూవ్ హిస్ పవర్. శక్తినంతటినీ మోకరించి ఆమె రావాలా. I will not present my force. I will not present my power. He made the camels to kneel down. మోకరించి ఆమె రాగానే ఆమెను చూసి ఆమె ఎలా కనబడిందంట? ఎంతో ఫేర్గా కనబడింది. ఆమె ఎలా కనబడిందంట? కన్యకగా కనబడింది. పరిశుద్ధాత్ముడికి ఇవన్నీ చూడగలుగుతాడంటే దేవుడు కనుక ఆయన చూడగలడు. అక్కడ రాయబడింది అండ్ షీ కేమ్. ఆమె ఎలా ఉందంటే బిహోల్డ్ షీ వాస్. ఎలాగుంది అంటే ఆమె గురించి ఆమె వర్ణన రాయబడింది పిల్లల. షీ వాస్ ఫేర్ అండ్ షీ వాస్ వర్జిన్. ఆమె ఎలాంటి 16వ వచనం చదవను తెలుగులో.
ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. మిక్కిలి ఫేర్ కౌంటెనెన్స్. ఇంకా ఆమె కన్యక. కన్యక. ఇది ఎవరు మాట్లాడుతున్నారు పిల్లరా? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. మై ఫ్రెండ్స్ అండ్ బ్రదర్, పరిశుద్ధాత్మునితో నడిచే నీ ప్రయాణంలో పరిశుద్ధాత్ముడు నిన్ను గురించి చూచి ఈమె సుందరమైనది. ఫేర్ అంటే అర్థమైంది పిల్లలు? తెలుగులో చెప్పమాను, చదువుకున్న పిల్లలు చెప్పాలన్న. ఫేర్ అంటే ఏంది? మనం ఫేర్ బ్యూటీ కాదు, నేను బ్యూటీని గురించి మాట. ఫేర్, వాట్ ఈస్ ఫేర్ రాజా? కళ చెప్పాలా? హలో, వాట్ ఈస్ ఫేర్? నిజాయితీ. ఫేర్. ఓకే, ఏం బిడా ఫేర్? ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పారు. నేను ఫేర్ అంటే ఇంగ్లీష్లో నాటితే ఫేరే అంట. చక్కగా కదా. బైబిల్లో చూద్దాం ఫేర్ అంటే ఏందో. అది నిర్గమకాండం. ఫేర్ అంటే ఏందో చూద్దాం పిల్లలు. బైబిల్లో మనకు అన్నిటికీ జవాబు ఇస్తాడు దేవుడు. 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వారు సుందరముగా చూచి. ఇంగ్లీష్లో అక్కడ కూడా ఏముందంటే ఫేర్ అని ఉంది. ఆ తెలుగులో ఏం పదం మళ్ళీ అక్కడ వాడి ఆడేముంది? మనం చదువుకున్న 24వ అధ్యాయంలో ఏముంది ఆడ పదం? అది కాదు. ఇంగ్లీష్లో దేర్ ఇస్ ఓన్లీ వన్ వర్డ్. అండ్ షీ సా హిమ్ దట్ హీ వాస్ ఫేర్ అండ్ హిడ్ హిమ్ 3 months. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనికి వద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఆ ఫేర్కి నిర్వచనం ఇక్కడ చెప్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23. హీబ్రూస్ 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు అది తెలుగులో మారిపోయింది. అక్కడ బ్యూటీ అని వచ్చింది. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమన్నా హీ వాజ్ బ్యూటిఫుల్. ఫేర్కి ఇంకొక పదం ఏం చెప్పాలంటే హీ వాజ్ బ్యూటిఫుల్. ఇంకా సుందరుడై ఉండుట చూచి పోయిందా? చదవాల తెలుగు. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. అండ్ అక్కడ రాయబడింది. అండ్ 23వ వచనం, Moses being born was hid 3 months by spirit because they saw the child beautiful అని రాయ. ఫేర్కి నెక్స్ట్ పదం ఏంటంటే బ్యూటిఫుల్. అంటే అక్కడ చూచుటకు సుందరుడుగా ఉండెను. ఇక్కడ వచ్చింది ఏమంటే హీ వాజ్ రమ్యమైన వాడు అని అర్థం. మీ బ్యూటీ కాదు పిల్లలు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫేర్నెస్ ఈజ్ సో ఫేర్ అని అంటారు. అంటే వాడు తెల్లగా ఉన్నాడు అన్న అర్థం. నల్లగా ఉన్నోని ఫేర్ అన్నారా? ఈజ్ ఆల్సో ఫేర్ మ్యాన్. బ్యూటీ అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ పదం పిల్ల. దేవుడు చూస్తున్నది అంతరంగ స్వభావమును చూస్తున్నాడు కాబట్టి ఈ సేస్ బ్యూటిఫుల్ పిల్ల. ఈమె ఎలా ఉందంట? చూడడానికి ఫేర్గా కనబడి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఈ మాట. లోకంలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తలేరు. మా అమ్మాయి చాలా అందంగా ఉంటుందన్న. నేను ఒక అమ్మాయి స్టేటస్లో పెట్టుకుంది, డ్రెస్సులు వేసుకొని ఒక్కొక్క ఫోజులు, నన్ను చూడు, నా అందం చూడు అని కదా. ప్రియులారా, లోకములో యేసు ప్రభుతో నడిచేవాడు, పరిశుద్ధాత్ముని శక్తితో సాగేవాడు తన్ను తాను లోకమునకు ప్రదర్శించుకోడు. తన్ను తాను లోకమునకు తనని గురించి కనపరుచుకుని. యవనస్తులు ఉన్నారు, జాగ్రత్త. మీ అలంకారము, మీ వేషం అంతయు కూడా లోకమునకు చూపించాలంటే గద్దల్లాగా వచ్చి ఎత్తుకొని పోయి మొత్తుకుంటారుగా, అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయిందంటే నువ్వు చూపించుకున్నావు నిన్ను గురించి లోకమునకు. మోషే తల్లిదండ్రులు ఏం చేసినారంటే దాచిపెట్టినారు అని రాయాలి. ఆ దాచిపెట్టబడిన స్వభావమును ఎవరు బయటికి తీసుకొస్తున్నారు? ఎవరు సుందరుడు అని చెప్తా ఉన్నారు? రెబెకా తల్లిదండ్రులు చెప్పలే ఆమె సుందరుడు అని. రెబెకా తల్లిదండ్రులు మా అమ్మాయి కంటే మించిన అమ్మాయి ఈ ప్రదేశంలో లేదు అని చెప్పలేదు. పరిశుద్ధాత్ముడు ఆయన తన శక్తినంతటినీ, ఆ ప్రభావం అంతటినీ, దైవికమైన ఫోర్స్ అంతా పెట్టుకున్నప్పుడు ఆ ఫోర్స్లో నుంచి ఆయన చూసిన వెలుగులా ఉందంట. షీ వాస్ ఫేర్. వాట్ అ బ్యూటీ ఈజ్ దాట్!
దేవుడు చూడగలిగే సౌందర్యం పేరు. నీ సౌందర్యం, నా సౌందర్యం ఇంకెక్కడ ఉంటుందో తెలుసా? పెళ్ళైన తల్లిదండ్రుల దగ్గర ఉంది. మీ సౌందర్యం ఎవరు తెలుసా? తల్లులారా, మీ సౌందర్యం మీ పిల్లలే. మీ పిల్లలే సౌందర్యం. దానిని చూడగలిగేవాడు ఎవరంట? దేవుడే. ఆ సౌందర్యమును దాచిపెట్టాలా? డోంట్ షో ఇట్ టు ద వరల్డ్ ప్రియుల. దాచిపెట్టాలంటే ఏం చేయాలా? తీసుకుపోయి పాతి పెట్టేయాలా? అంతేనా అన్న? దాచిపెట్టాలంటే ఏడబెడతావు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, తీసుకుపోయి ఏడబెడతావు. ఆ డబ్బులు అంటే దాచిపెడితేనే కదా. నువ్వు పబ్లిక్లో పెడితే వచ్చిన తలా ఒకడు, అటొక్కడు, ఇటొక్కడు, ఇటొక్కడు, అటొక్కడు అంతా వేసుకో. ఏంద్రా అంటే ఏమన్నా ఇక్కడ ఉండిందా అంటావు. పిల్లలను దాచిపెట్టగలిగేవాడు ఎక్కడ దాచిపెడతాడు పిల్లలని? ఏమమ్మా, వేర్ డు యూ హైడ్ యువర్ చిల్డ్రన్? క్రీస్తు మరణములో దాచాలి. క్రీస్తు మరణములో నీ పిల్లలను దాచిపెట్టకపోతే సౌందర్యమును వర్ణించగలిగే దైవికమైన వ్యక్తి భూలోకంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన వర్ణనకు నీ పిల్లలందరూ. నీ పిల్లలకి ఎందుకయ్యా బాప్తిసం ఇస్తున్నావు అంటే వారిని క్రీస్తు మరణంలో నేను దాచిపెడతా ఉన్నాను. లోకమునకు పరిచయం చేయడానికి నేను వారిని తీసుకొని రావడం లేదు. ఐ వాంట్ టు హైడ్ మై చిల్డ్రన్. నా పిల్లలను దాచిపెట్టాలి. కాబట్టి ఆ పిల్లల సుందరత్వమును చూడగలిగేవాడు ఎవరంటే దేవుడు ఒక్కడే చూడాలంటే. నీ పిల్లల సౌందర్యమును చూడగలిగి అబ్బబ్బబ్బా నా కొడుకు ఎంత బాగున్నాడు రా అబ్బా అంటాడు. మరుసటి రోజే వాడు అడ్డం పడిపోతాడా. వాడు అవుటే జ్వరం వస్తుందో లేకపోతే బేదులున్న పెడితే వానికి ఏదో కూడా వస్తుంది. ఎందుకంటే నీ చూపులు విషపు చూపులు ప్రియులారు. నీ కన్నులలో చూసే చూపు ఎలాంటిదంటే భయంకరం. తల్లి అయినా తండ్రి అయినా ఎవడైనా నువ్వు ఇట్లా వచ్చి అబ్బా అనేసరికి వాడు గబ్బా అయిపోతాడు. దేవుడు చూసే వెలుగు ఎట్లా ఉంటుందంట? హీ సీస్ విత్ హిస్ హోలీనెస్ ప్రియులారు. పరిశుద్ధాత్ముడు ఆ కన్య అయిన రెబెకాను ఎలాగూ చూస్తున్నాడు అంటే ఆయన నడకలో హీ సా ద బ్యూటీ ప్రియులారు. ఆయన నడక అలాంటిది ప్రియులారు. నువ్వు అంత సుందరంగా ఉన్నావు కాబట్టే నీతో నడవాలని పరిశుద్ధాత్ముడు ఇష్టపడతాడు. ఆ సుందరత్వం ఎలాగొచ్చిందంట? కొరప్రాణముతో ఏమాత్రం సొగసైనను సుగుణమైనను లేనటువంటి నీ వ్యవస్థ, భయంకరమైన నీ జీవితంలో ఎలాగొచ్చిందంట సొగసు? యేసు ప్రభుతో నింపబడిన ఆ వెలుగులో నౌ హియర్ ఇస్ అ మ్యాన్ జాయిన్స్ యూ విత్ ఫోర్స్ ప్రియులారు. ఈ ప్రభావం ఎలాంటిదని బలమైన గాలి లాంటి ఫోర్స్ అని రాయబడింది అపోస్తల కార్యం 2వ అధ్యాయం. గాలి లాంటి ధ్వని, భయంకరమైన సౌండ్తో హీఈస్ దేర్ విత్ ఆల్ ద ఫోర్స్ ప్రియులారు టు వాక్ విత్, టు సీ యువర్ బ్యూటీ, టు ఎంబ్రేస్ యూ ప్రియులారు. కొర్నేలి ఇంటిలో పోయి పేతురు మాట్లాడుతూ ఉంటే హీ కుడ్ నాట్ స్టాప్ దేర్ ప్రియులారు. బాప్తిజం తీసుకున్నాక కదా పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇక్కడ బాప్తిజంలో గీప్తిస్తాడు. 10వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఏం జరుగుతూ ఉంది? పేతురు ప్రసంగం చేస్తూ ఉంటేనే జర్రమని వచ్చి వాలుకున్నాడు. దాట్ వాజ్ ద బ్యూటీ హీ సా. సుందరంగా కనబడే వస్తువు ఈ భూలోకంలో ఏదైనా ఉందా అంటే తాజ్మహల్ అన్న. గిట్లా పట్టుకుని ఆడ పోయి ఫోటోలు గిట్లా దిగి నేను ఫోటోలు పట్టుకుని తాజ్మహల్. అమ్మ అది యేసు ప్రభు వస్తే మొత్తం బూడిది భస్మం అయిపోతుంది. ఇంకేమైనా ఉందంటే హైటెక్ సిటీ ఓ ఎంత అద్దాల మేడలు కనబడతాయి. ద బ్యూటీ ఆన్ ది ఎర్త్ ఇస్ యేసు ప్రభు నమ్మినవాడే. సుందరమైన వాడెవరు అంటే అంగహీనంగా ఉంటాడు, ఏమాత్రం సుందరత్వం కనబడదు. కానీ ఆయన దేవునికి పరిశుద్ధాత్మనికి ఎలాగునట? హీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేచర్ ఆన్ ది ఎర్త్. ఎందుకంటే యేసు ప్రభు ఆయనతో పరిశుద్ధాత్ముడు నడవాలని ఇష్టపడతాడు. 3వ వ్యక్తి మనం చదువుకున్న లూకాసు వార్త. హియర్ ఇస్ అ వండర్ఫుల్ డివైన్ క్రీచర్, అనదర్ వన్. ఎలాంటి వారు క్షమించాల దైవికమైన వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే ఈ రన్స్ పిల్లర్. 15వ అధ్యాయంలో రాయబడింది ఆయన పరిగెత్తెను అని రాయబడింది. ఈజ్ రన్నింగ్ టు మీట్ యూ. ఈ పరుగు ఎలాంటిదంట? ఎప్పుడెప్పుడు వీళ్ళందరూ భూలోకములో స్తుతి నాపి పరలోకమునకు వస్తారు. ఐ నీడ్ టు రన్ ఫర్ దెమ్. నా ఇంట్లో వాళ్ళని అలంకరించుకోవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో అండ్ ద ఫాదర్ ran అని రాయబడింది. ఆయన పరిగెత్తుకొని పోయి ఆయన he rose and went to his father and his father saw and fell and ran unto him.
పరలోకములున్న దేవుడు ఎలాగో ఎదురు చూస్తున్నాడంట, నీ కొరకై నా కొరకై ఎప్పుడు ఆ చిటిక మోగించబడుతుందో హీ విల్ రన్ ఫర్ యూ పిల్లలు. ఎందుకు అనంటే ఎంత సుందరమైన వాడు, ఎంత సుందరమైన వాడు, ఎంత సుందరమైనది ఈ సంఘం, ఎంత సుందరమైనది నా కుమారు. అది రాయబడింది పిల్లలు బైబిల్ గ్రంథంలో మాట. ఆయన పరిగెత్తుకొని ఎందుకు వస్తాడు, మొదటి దశలోని పత్రికలో ఉంది ఆ మాటలో. పరిగెత్తుకొని వచ్చే వెలుగులో యేసు ప్రభు కూడా కనబడతాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కనబడతా ఉన్నాడు ఈ వెలుగులో. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఆ పదం కోసం చూస్తున్నాను, అంతే చదువుతూ దొరుకుతుంది కానీ అంత మనకు అవసరం లేదు. 16వ వచనం చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను the Lord himself with an assembling shout, with archangel's voice, with the trump of God. ఇక పో, I need to receive all this my inheritance, my sons, నా పిల్లలు, నా కుమారులందరినీ స్వీకరించాలా. పో, ఇంకా యేసు ప్రభువును పంపించి తీసుకురా అంటే ఆయన ఎట్లా వస్తాడంట? ఎవరు వస్తారు పిల్లరా? అరే పోయి తీసుకురా పో అంటే నడిచిపోవాలి నాన్న. బైక్ ఇస్తే బాగుంటుంది. ఏ బైక్ కావాలరా? వాడు గదే అన్నీ ఉంటాయి, ఆడ లైన్గా ఉంటాయి. ఆడికి సరే తీసుకుపో బిడ్డ అనగానే వాడు ఎట్లా పోతాడంట? మామూలుగా పోతాడన్న చేతులు తాళం తీసుకోండి, వాడు గంతులు వేసుకుంటా బైక్ దగ్గరికి పోతాడు. ఆ బైక్ని ఎట్లా నడిపిస్తాడు ఇక మనకు అందరికీ తెలిసిందే. కానీ బైక్ దగ్గర ఎట్లా పోతాడంట? హీ రన్స్ విత్ అ జాయ్, హీ రన్స్ విత్ అ స్విన్లింగ్ స్పిరిట్, హీ రన్స్ అండ్ జంప్స్ అండ్ గోస్. యేసు ప్రభు కూడా దేవుడు ఇంకా పో తీసుకురాగానే ఏం చేస్తాడంట? ఫస్ట్ ఆయన ఏం చేస్తాడంట? ప్రభువే, ద లార్డ్ హిమ్సెల్ఫ్ విత్ అన్ అసెంబ్లింగ్ షౌట్. కొంతమంది ఈలలు వేస్తారు. యేసు ప్రభు ఇక్కడ ఉంది ప్రియులారా, ఆయన అలాగూ చేస్తాడు. ఏమన్నా? ద లార్డ్ హిమ్సెల్ఫ్ విత్ అన్ అసెంబ్లింగ్ షౌట్. ప్రభువే ఆర్భాటముతో ఒక కేకతో ఆయన స్టార్ట్ అయి ప్రధాన దూత శబ్దము, దేవుని బూర, 3. హీ రన్స్ టు బ్రింగ్ యూ ఆల్. దేవుని నడకాలి. ద ఫైనల్ వాక్ ఇస్ టు కలెక్ట్ అస్ ఆల్. యేసు ప్రభు ఎలాగో నడిచినాడయ్యా అంటే నిందలు భరించే ప్రదేశంలో నిందలు మోసుకుంటూ నడిచినాడు, దేవాలయములో నడిచినాడు. ఇంకెట్లా నడిచినాడంట? దేవుని గొర్రె పిల్లగా నడిచినాడు, సముద్రం మీద నడిచిన. ఆ నడకను ఇష్టపడని మనుషులు ఆ నడకను బంధించినారు మేకులు. ఆయన అయినను దానిని అంతటినీ జయించి పరమునకెక్కి వెళ్ళుటకు మనల్ని తీసుకెళ్ళారు. ఆయన నడకలో నడిచిన వారితో ఇంకెవరున్నారంట? పరిశుద్ధాత్ముడు తన ప్రభావముతో వచ్చి నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆదివారం నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తున్నావు ఆదివారము అంటే ఆయన ప్రభావన శక్తితో నేను వస్తాను. ఆ దినము, తండ్రి పరిగెత్తే దినం త్వరలో రాబోతాం. ఎందుకు పరిగెత్తుతున్నాడు తండ్రి అంటే టు ఫిల్ హిజ్ హౌస్, తన ఇంటిని నింపాలని. ఇదిగో నీ తమ్ముడు వచ్చినాడు, నువ్వు రా. ఆయన పరుగు దేనికోసం అంట? నీ తమ్ముడు వచ్చినాడు, నువ్వు రా. నీ తమ్ముడు ఆదివారం 9 గంటలకు వచ్చినాడు, నువ్వు 9 గంటలకు రా. నీ తమ్ముడు రొట్టె రసంలో చేయి వేసినాడు, నువ్వు వేయి. నీ తమ్ముడు కీర్తన పాడుతున్నాడు, నువ్వు పాడు. నీ తమ్ముడు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, నువ్వు స్తుతులు చెల్లించు. నీ తమ్ముడు నా కొరకై కానుకను తీసుకొచ్చేసినాడు, నువ్వు వేయి. దీని కొరకు దేవుడు ఇట్టి వారి కొరకై తండ్రి వెతుకుచూ ఉన్నాడు అని రాయి. హీఈస్ వాకింగ్ అరౌండ్ పిల్లలు టు సీ సచ్ పీపుల్. పిల్లల దైవికమైన నడకలు మన జీవితాల్లో ఎంతో ప్రభావమును చూపించే గడియలు కనుక ఆ దినం రాబోతా ఉంది. తండ్రి వుడ్ సే గో అండ్ బ్రింగ్ మై చిల్డ్రన్ అనగానే యేసు ప్రభు పరిగెత్తుకుంటా వస్తాడు. ఆయన ఏ రీతిగా వెళ్ళనో అదే రీతిగా మరలా వస్తాడు. ఓ గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు? మీ మీద నుండి కొనిపోబడిన ఈ యేసే మరలా అదే రీతిగా మీ యొద్దకు వస్తాడు. హీ విల్ కమ్ బ్యాక్, ఐఎమ్ కమింగ్ సూన్ అన్నాడు. ఎందుకంట ఆ జాయ్, ఆ హ్యాపీనెస్, పరలోకంలోని ఆనందమును మనకు రుచిని చూపించడానికే వస్తాను కనుక నా నడక పవిత్రమైనదిగా లేకపోతే పరిశుద్ధాత్మునితో నేను నడవలేను.
నాకు పేరు కావాలని నడిస్తే నీకు దొరకదు ప్రియులారా. ఎంత ప్రయాసపడినా నీకు ఆ పేరు దొరకదు. పేరు వద్దనుకొని పరిశుద్ధాత్మతో నడిచేవాడే ధన్యుడు ప్రియులారా. సామాన్యమైన బాప్తిస్మం ఇచ్చి యోహాను అడిగిన నీ పేరేందంటే నేను స్వరము మాత్రమే అని అన్నాడు. నో డిగ్నిటీ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యములో నువ్వు చేసే పనికి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీవు చేసే పనిని బట్టి సహోదరులు నిన్ను పిలుస్తారు, కానీ నీకు ఆ బిరుదు లేదు, నీకు ఆ ఘనత లేదు. మనం ప్రభు కొరకై దైవికమైన వ్యక్తుల నడకలను ఆలోచిస్తూ మన భక్తి జీవితంలో ముందుకు సాగు. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.